పవన్ కళ్యాణ్కి ద్వారంపూడిని రాజకీయ ఆర్థిక అంతం చేయడం అన్నటువంటిది ఒక పగ. ఆ పగలో ప్రథమైనటువంటి లక్షణం తనని రాజకీయంగా పూర్తిగా దెబ్బతీయగలిగారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర ఇక ద్వారంపూడికి మళ్ళీ రాజకీయం ఉంటుందా అనేటటువంటి స్టేజీ కల్పించగలిగారు. అదే సందర్భంలో ఆర్థికంగా దెబ్బ కొట్టేటటువంటి క్రమంలో తనకి బియ్యం వ్యాపారం కాబట్టి ఆ బియ్యం వ్యాపారాన్ని వేటాడి దెబ్బ కొడుతున్నారు. అది నెంబర్ 1. రెండవది, తనకున్నటువంటి రొయ్యల పరిశ్రమలకు సంబంధించి ఇప్పుడు తనే పర్యావరణ శాఖ మంత్రి కూడా కాబట్టి పర్యావరణ అనుమతుల పేరుతో ఇప్పుడు మొన్న ఒక ఫ్యాక్టరీ మూసేస్తే ఇప్పుడు తాజాగా మరొకటి ద్వారంపూడి సోదరుడు వీరభద్రారెడ్డికి చెందిన ఎక్స్పోర్ట్ కంపెనీని సీజ్ చేశారు. పత్తిపాడు మండలం లంపక లోవలో ఉన్నటువంటి వీరభద్ర ఎక్స్పోర్ట్స్ రొయ్యల శుద్ధి కర్మాగారాన్ని మూసేశారు విశాఖ కాలుష్య నియంత్రణ మండల అధికారులు. లాస్ట్ ఇయర్ ఆగస్టు 6న కరప మండలం గురజానపల్లిలో ద్వారంపూడి కుటుంబానికి చెందిన రొయ్యల శుద్ధి పరిశ్రమ మూసేయడం. టోటల్గా ద్వారంపూడిని వేటాడుతున్నటువంటి దాంట్లో ఇది మరొక అంశం అనుకోవచ్చు.